Hey guys, I hope you all guys are doing absolutely awesome. And today మనం షాపింగ్కి వెళ్ళబోతున్నాం. అండ్ షాపింగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బై ఎ లాట్ ఆఫ్ యాక్సెసరీస్. లెట్స్ గో. ఇదే టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. అండ్ ఇంకా నేను ఫుడ్ ఏం తినలేదు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మీల్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్నాను. బై ద వే దిస్ ఈజ్ చికెన్ శాండ్విచ్. ఇట్ ఈస్ హెల్దీ. నాతో పాటు మమ్మీ కూడా హలో తినేస్తున్నారు. Guys, you can see Rolex copy product. ఇదే ఒరిజినల్ అయితే ఆల్మోస్ట్ ఒక 15 lakh, ఒక 13 to 15 lakhs ఉంటుంది ఇదే వాచ్ ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే. బట్ ఇట్ లుక్స్ గుడ్. చూడండి దగ్గలాడిపోతుంది. ఇక్కడ మొత్తానికి ఈ రింగ్ అయితే నచ్చింది. చూడండి, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క టైప్లో షైన్ అవుతుంది స్టోన్ అనేది. సో ఈ రింగ్ తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. బై ద వే ఇవి యాక్సెసరీస్ ఇప్పుడు తీసుకుంటున్నావు నాకు కాదు, యుఎస్లో మా బాబాయ్కి అనమాట. సో హీ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. జస్ట్ ఒక షాప్కి వెళ్ళాం, ఇంకా చాలా షాప్స్కి వెళ్దాం అనుకున్నాం. బట్ యూ కెన్ సీ ఫుల్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. కాబట్టి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్లీ చాలా ఎక్కువ షాపింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ప్లాన్ క్యాన్సిల్ అయింది. సో గైస్, ఐ యామ్ బ్యాక్ టు హోమ్ నవ్. అండ్ ఇందాక మీకు షాప్లో చూపించింది ఇట్ ఈజ్ రోలెక్స్ వాచ్. అండ్ అదొక కాపీ ప్రోడక్ట్ అనమాట. ఇఫ్ అట్ ఆల్ మీకు తెలుసుంటే ప్రతిదానికి, ఐ మీన్ ఎస్పెషల్లీ పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ నైకీ, ప్యూమా, రోలెక్స్, అర్మానీ, గుచ్చి, ప్రాడా, ఫెండి, ఆల్మోస్ట్ లూయి విటానా, ఇలాంటి అన్నిటికి కాపీ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి, డూప్లికేట్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ బేసికల్లీ ఇలాంటి డూప్లికేట్ ప్రోడక్ట్స్ కొనొచ్చా కొనకూడదా అంటే కంప్లీట్లీ అది మీ ఇష్టం. బట్ ఒక 2 points చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఒక డూప్లికేట్ ఐటెం కొన్నప్పుడు ఆబ్వియస్లీ ఒరిజినల్కి ఉండే అంత క్వాలిటీ దానికి ఉండదు. ఓకే, ఐ మీన్ ఒరిజినల్ ప్రోడక్ట్కి ఉండే అంత క్వాలిటీ డెఫినెట్లీ ఈ డూప్లికేట్ ఐటమ్స్కి అనేది అస్సలు ఉండదు. సో ఒక ఐటెం కొనే ముందు అది ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, అది బాగుంటుందా పాడైపోతుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ వాచ్, ఒరిజినల్ వాచ్ 10,000 ఉంటుంది. అదే కాపీ ప్రోడక్ట్ డూప్లికేట్ అయితే 2,000కి వస్తుంది. బట్ 10,000 పెట్టి కొన్న ఒరిజినల్ వాచ్ ఒక 10 years, ఒక 10 సంవత్సరాలు దాని ఫంక్షన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్ ఒరిజినల్ ప్రోడక్ట్. బట్ ఇప్పుడు 2,000 పెట్టుకునేది మ్యాక్సిమం, అండ్ మీరంతా జాగ్రత్తగా వాడినా యూస్ చేస్తున్న కొద్దీ గ్లాస్ ఊడిపోవడం, బెల్ట్ తెగిపోవడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. బికాస్ ఆబ్వియస్లీ అదొక చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి. సో ఏంటంటే ఇలాంటి కాపీ ప్రోడక్ట్స్ ఇఫ్ అట్ ఆల్ మీరు కొనేటట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్కి వాల్యూ ఉందా లేదా అనేది చూడండి. అండ్ బాగా గుర్తుపెట్టుకుని కొన్నప్పుడు ఏంటంటే దాని క్వాలిటీ అనేది బాగోదు, ఫాస్ట్గా పాడైపోతుంది అన్నది మైండ్లో పెట్టుకొని కొనుక్కోండి. అండ్ కొంతమంది ఏంటంటే కాపీ ప్రోడక్ట్ కూడా ఎక్కువ అమ్మేస్తూ ఉంటారు. సో అలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సెకండ్ థింగ్, కాపీ ప్రోడక్ట్ కొనేటప్పుడు కొంచెం సెన్స్ పెట్టుకోనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తుంటాను కొంతమంది
కోర్స్ వాళ్ళకి నాలెడ్జ్ లేక ఉంటుంది అనుకోండి, ఏంటంటే అర్మానీ వాచ్ కొనేస్తాడు. అదంతా కాపీ ప్రోడక్ట్ ఒక 1000కో 1500కో 2000కో వచ్చేస్తుంది అర్మానీ వాచ్. అండ్ అర్మానీ వాచ్ వేసుకున్నాడు ఒక ప్రాపర్ అవుట్ఫిట్ ఉండదు, డ్రెస్సింగ్ ఉండదు, ఐ మీన్ హెయిర్ స్టైల్ బాగుండదు. సో ఏంటంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్, ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు అది ఇట్ షుడ్ మ్యాచ్ యూ, ఇట్ షుడ్ సూట్ యూ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక చూసిన రోలెక్స్ వాచ్, దాని కాస్ట్ 6000 అనమాట. కాపీ ప్రోడక్ట్ 6000, నేను అది కొనియచ్చు. బట్ రోలెక్స్ వాచ్ పెట్టుకొని నేను, ఓకే కోర్స్ నేను కొంచెం మెయింటైన్ చేస్తాను అని నా ఫీలింగ్. అండ్ నేను కొంచెం మెయింటైన్ చేసిన నేనే ఆ రోలెక్స్ వాచ్ కొని ఇప్పుడు నా దగ్గర ఉన్న క్విడ్ కార్లో తిరిగితే ఎవడు నమ్మడు. డెఫినెట్లీ ఏం టెల్లింగ్, ఎవడు నమ్మడు. ఎందుకంటే రోలెక్స్ వాచ్ అంటే దానికంటే ఒక రేంజ్ ఉంటుంది. ఆ వాచ్ ఫర్ ఎగ్జాంపుల్ రోలెక్స్ వాచ్ స్టార్టింగే దాని కాస్ట్ 6 lakhs 4 lakhs నుండి, బేసిక్ రోలెక్స్ వాచ్ అనేది స్టార్టింగ్ కాస్ట్ 4 lakhs నుండి ఉంటుంది. సో 4 lakhs వాచ్ చేతికి పెట్టుకున్నావంటే నువ్వు తిరిగే కార్ కాస్ట్ ఎంత ఉండాలి, నువ్వు చూడడానికి నువ్వు వేసుకున్న అవుట్ఫిట్స్ ఎలా ఉండాలి. కొన్ని అవుట్ఫిట్స్ అవన్నీ పక్కన పెట్టండి, అవి వి కాంట్ జడ్జ్ విత్ అవుట్ఫిట్. బట్ ఐమ్ టెల్లింగ్ యూ, మనం యూజ్ చేసే అన్నీ ఆ మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. లేదంటే నువ్వు కొని, ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ మనకున్న ఆ వాల్యూని అది మనం తగ్గించుకున్నట్టు అవుతుంది. ఇఫ్ అట్ ఆల్ మనం ఒకటి కొని అది డూప్లికేట్ అని చెప్పి బయట వాడికి చూసిన వాడికి కానీ తెలిస్తే, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఏంటంటే కొంత చాలామందికి ఏంటంటే ఈ బ్రాండ్ పిచ్చి రిప్రజెంటేషన్ షో ఆఫ్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అలాగా బ్రాండ్స్ని స్పెసిఫిక్గా చూసిన వాళ్ళు మీరు యూజ్ చేస్తుంది ఒక డూప్లికేట్ ప్రోడక్ట్ అని తెలిస్తే చాలా బాగా. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్, కాపీ ప్రోడక్ట్ కొన్న యూజ్ చేసిన అది ఒరిజినల్ అన్నట్టు ఉండాలి. నా విషయానికి వస్తే కాపీ ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు కొనలేదు అని చెప్పాను, బట్ చాలా తక్కువ. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ లైక్ స్పెషల్ నేను టీషర్ట్స్ కానీ అలాంటివి, అది కూడా అప్పుడెప్పుడు ఒకప్పుడు. ఐఎమ్ నాట్ ఇన్ టు ద కాపీ ప్రోడక్ట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ బాగోదు వాటిది. అండ్ సెకండ్ థింగ్, యూ డోంట్ ఫీల్, ఐ మీన్ నాకు పర్సనల్గా చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైకీ టీషర్ట్ ఒరిజినల్ 3000 ఉంటుంది, కాపీ ప్రోడక్ట్ 300కి వస్తుంది. బట్ అది వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ఫీల్ దట్, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ క్వాలిటీ ఉండదు. సెకండ్ థింగ్, నేను ఒక బ్రాండెడ్ ఐటమ్ వేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ ఉండదు. ఐ డోంట్ నో వై. ఎందుకంటే ఒరిజినాలిటీకి ఉన్న అది కంప్లీట్లీ మైండ్లో ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోలెక్స్ 6000 పెట్టి నేను కొనేసిన, అది చూడడానికి రోలెక్స్లా కనిపించిన, అలాగ షైన్ అవుతున్నా సరే ఇక్కడ ఏమీ అనిపించదు, ఎందుకంటే అది ఒరిజినల్ కాదు కాబట్టి. సో నాకు కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. నాకైతే స్పెషల్లీ అది మీ పర్సనల్ చాయిస్, మీ ఇష్టం. బట్ కొంటే కొనండి, తప్పేం లేదు. బట్ ఏంటంటే మీరు కొంచెం కొనేవి యూజ్ చేసేవి మీకు సూట్ అయ్యేటట్టు ఉండాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో కాపీ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా కొన్నప్పుడు ఈ 2 things గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ క్వాలిటీ, సెకండ్ థింగ్ ఇట్ షుడ్ సూట్ యూ, ఇట్ షుడ్ మ్యాచ్ యూ. చూసినప్పుడు డూప్లికేట్ అని తెలిసిపోకూడదు ఒకరికి కొన్నా యూజ్ చేసిన. బట్ ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాను, నేను నా మనీ అంతా కార్ల మీద బైక్ల మీద ఇన్వెస్ట్ చేయడానికి ఐఎమ్ రెడీ. సో వాట్ యూ లైక్ యూ ఇన్వెస్ట్ ఆన్ దట్. బట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా స్పెండ్ చేసేటప్పుడు కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ బట్టలు బ్రాండెడ్ ఐటమ్స్ వాటికన్నా లీడింగ్ ఏ గుడ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆఫ్టర్ దట్ ఆల్ దీస్ థింగ్స్. విత్ దట్ సేయింగ్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే, ఎంజాయ్ చేసినట్టయితే, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకా ఇలాంటి అమేజింగ్ కంటెంట్ మన తెలుగులో మిస్ అవ్వకుండా ఉండాలంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు రవీందర్స్ లైఫ్ స్టైల్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మంచి నేను కంప్లీట్గా డైలీ రెగ్యులర్గా డైట్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. మొత్తం అంతా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, అండ్ ఇట్ ఈస్ ఎట్ ద Ravinder_Raj. సో ఫాలో అవ్వండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి కంటెంట్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. బాయ్. బాగా చేయనొప్పి వచ్చేస్తుంది. Wow.